డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ లో భాగంగా మనకి నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి లెటర్ సిరీస్ అనే టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో లెటర్ సిరీస్ లో ప్రీవియస్ గా ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ మిస్సింగ్ టర్మ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ కంప్లీట్ ద సిరీస్ అని అన్నాడు. అంటే మనకి లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చేటువంటి లెటర్ ఏముంటాయి అనేది మనం ఆప్షన్స్ బేస్డ్ తోని చేయాలి. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి పిఓఎన్, ఆర్క్యూపి, టిఎస్ఆర్, వియుటి అని చెప్పేసి ఉంది. మనం ఫస్ట్ లెటర్స్ కనిపించగానే ఏ విధంగా చేస్తాం? ప్లేస్ వాల్యూస్ ఆధారంగా చేస్తాం. సో ఇప్పుడు సేమ్ అలానే ప్లేస్ వాల్యూస్ తీసుకుంటున్న ఫస్ట్ లెటర్ 16, సో ఇక్కడ ఫస్ట్ లెటర్ 18, నెక్స్ట్ ఫస్ట్ లెటర్ 20, తర్వాత ఇక్కడ 22 అండి. సో మీరు ఒకసారి కనుక గమనిస్తే 16, 18, 20, 22 ఇవి ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? 24 కదా. సో 24th ఆల్ఫాబెట్ ఈజ్ ఎక్స్ అండి. సో ఎక్స్ ఎక్కడ ఉంది చూడండి, ఇగో ఇది థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నా, అన్నిట్లలో కూడా మనకి కామన్ గా ఎక్స్ ఉంది. సో నెక్స్ట్ మిడిల్ లెటర్ చూడండి. సో మిడిల్ లెటర్ ఇక్కడ 15th వన్, ఇక్కడ 18th లెటర్, సో సారీ ఇక్కడ 17th లెటర్ మనకి, తర్వాత ఇక్కడ 19th లెటర్, తర్వాత ఇక్కడ 21st లెటర్. సో 15 నుంచి ఇక్కడికి 17 +2 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ +2 ఉంది, తర్వాత కూడా +2 ఉంది. సో నెక్స్ట్ రావాల్సింది +2. సో 21 +2 అంటే 23rd ఆల్ఫాబెట్, దట్ ఈస్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఎక్కడ ఉంది అని అంటే ఈ రెండు ఆప్షన్లలో కూడా కనిపిస్తుంది. సో ఇది కాదు అంటే మనం అన్ని లెటర్స్ ని కూడా చెక్ చేయాల్సిన అవసరం పడుతుందండి. సో ఇప్పుడు లాస్ట్ లెటర్ చూస్తున్నా నేను, లాస్ట్ ఎన్, తర్వాత పి, తర్వాత ఆర్, తర్వాత ఇక్కడ టీ ఉంది. సో 14, 16, 18, 20. సో తర్వాత రావాల్సింది ఇక్కడ అన్ని ఈవెన్ నెంబర్సే కాబట్టి 22nd ఆల్ఫాబెట్ వి. సో వితో ఎండ్ అవ్వాలి. సో అలా ఏది ఉంది అని అంటే ఆప్షన్ 2 లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. అంటే లెటర్స్ ఎప్పుడు కనిపించినా కూడా మనం తీసుకోవాల్సింది బై టేకింగ్ ద ప్లేస్ వాల్యూస్ చేస్తామండి. సో ప్లేస్ వాల్యూస్ తో ఆన్సర్ చేసి మనం ఇక్కడ ఏ లెటర్ ని కంపేర్ చేస్తే వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో మనకి ఒక లెటర్ ఉందనుకోండి, సో ఫస్ట్ లెటర్ అనేది డిఫరెంట్ గా ఉంటే ఫస్ట్ లెటర్ తో కొట్టేయచ్చు. లేదు అని అంటే సిమిలర్ లెటర్స్ ఉన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు మనము ఫస్ట్ సెకండ్ లెటర్స్ తోనే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే అన్ని చేయాల్సిన అవసరం లేకుండా మనం డైరెక్ట్ గా ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేస్తే మన టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఏ, డి, జి అండ్ జే అని చెప్పేసి ఉంది. సో దీంట్లో ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నా 1, ఇక్కడ 4, 7, 10. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే మనకి +3 ఉంది. సో 4 కి 7 కి మధ్యలో +3, నెక్స్ట్ 7 కి 10 కి మధ్యలో కూడా +3 ఉంది. సో ఇప్పుడు 10 కి +3 చేస్తే దట్ ఈస్ 13. 13th ఆల్ఫాబెట్ ఈజ్ ఎం అండి. సో ఎం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో ఉంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి డబల్ లెటర్స్ తోని ఉంది. సో సిరీస్ అనేది ఇక్కడ ఏసి అండ్ సిడి అని చెప్పేసి ఇలా ఇచ్చాడు, తర్వాత డబల్ఈ, నెక్స్ట్ జిఎఫ్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ లెటర్ నేను టేకప్ చేస్తున్నా 1, 3 అండ్ 5 హియర్ 7. సో మనం ఒకసారి చూస్తే 1, 3, 5, 7 ఏంటివి? ఇవి ఆడ్ నెంబర్స్. మనకి నెంబర్స్ అంటే ఈజీ గుర్తుంటాయి. అదే లెటర్ నుంచి లెటర్ కి కంపేర్ చేయాలి అని అంటే మనము ఫింగర్ టిప్స్ పైన కౌంట్ చేస్తుంటాం. ఇలా ఫింగర్ టిప్స్ పైన కౌంట్ చేస్తే టైం టేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి చాలా సింపుల్ గా మీరు నెంబర్స్ ని చూస్ చేసుకొని చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే 9. 9th ఆల్ఫాబెట్ ఈస్ ఐ. అయితే ఉండేటువంటిదే నీ ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఆప్షన్ 1 ని సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్ గా. ఎందుకంటే మిగతా ఎక్కడ కూడా మీకు మనకి ఐ అనేది దాంతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఐతో స్టార్ట్ అయింది ఓన్లీ ఫస్ట్ లెటర్. ఓకే, రైట్. సో ఒకవేళ మోర్ దాన్ 2 అనేవి ఐస్ అనేవి స్టార్ట్ అయింది అనుకోండి, మోర్ దాన్ 2 ఆప్షన్ లో ఉంటే సెకండ్ లెటర్ ని కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు సెకండ్ లెటర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఐజి అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే సిడిఈఎఫ్ జి, సో జితో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ లెటర్ అనేది సీరియల్ ఆర్డర్ లో కాన్సిక్యూటివ్ లెటర్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్
తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏంటి ఏ పి అండ్ డిఎస్ జివి అని చెప్పేసి ఉంది. సో ఏ అంటే 1, ఇక్కడ 4, ఇక్కడ 7. సో ఈ రెండింటికి మధ్యలో +3 లాజిక్, ఈ రెండింటికి మధ్యలో కూడా +3 లాజిక్, నెక్స్ట్ ఉండాల్సింది +3. సో 7 + 3 10, 10th ఆల్ఫాబెట్ ఈజ్ జే అండి. జేతో స్టార్ట్ అయ్యేటువంటిది ఆప్షన్ 1 ఉంది. సో 2 కాదు అండ్ 4 కాదు కాబట్టి 3 కూడా ఉంది. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది సెకండ్ లెటర్ కూడా చెక్ చేయాలి. సెకండ్ అంటే 16th లెటర్, ఇక్కడ 19th లెటర్, ఇక్కడ 22nd లెటర్ అండి. సో 16 నుంచి 19 కి ఎంత పెరుగుతుంది అని అంటే +3 ఇంక్రీజ్ అవుతుంది. సో 19 నుంచి 22 కి +3 ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ 22 నుంచి +3 ఇంక్రీజ్ అవుతే 25th ఆల్ఫాబెట్ ఈస్ వై. JY అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 లో ఉంది. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో JY అనేది మనకి ఆన్సర్ గా ఉంది. క్లియర్? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ లో చూస్తే సిరీస్ అనేది ట్రిపుల్ లెటర్ రూపంలో ఉంది. సో ట్రిపుల్ లెటర్ లో మనకి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ ని తీసుకుంటున్నా. సో ఫస్ట్ లెటర్ చూస్తే ZYXWV అని ఉందండి. సో మీరు ఒకసారి కనుక గమనిస్తే ఈ లెటర్స్ అన్ని కూడా డిక్రీజింగ్ ఆర్డర్ లో వస్తున్నాయి. డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. సో డిక్రీజింగ్ ఆర్డర్ లో V కి బిఫోర్ లెటర్ ఏమవుతుంది? యుతో స్టార్ట్ అయ్యేటువంటి మన ఆన్సర్ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆన్సర్ గా ఉంటుందండి. సో మనం ఒకసారి చూస్తే ఆర్, ఇక్కడ ఎల్ ఉంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకు కావాల్సింది సెకండ్ లెటర్. సెకండ్ లెటర్ తీసుకుంటున్నా బి, డి, ఎఫ్, హెచ్, జే అండి. సో నెక్స్ట్ ఇక్కడ 2, 4 అండ్ 6, 8, 10. తర్వాత రావాల్సింది 12. 12th ఆల్ఫాబెట్ అంటే ఎల్ అండి. సో ఎల్ తో స్టార్ట్ అయ్యేటువంటిది ఇక్కడ యుఎల్. సో యుఎల్ ఒకటే ఉంది. సో థర్డ్ ఆప్షన్ కాదు. అయితే మనకు ఆప్షన్ ఏమైతుంది అని అంటే 4th వన్ అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఈ విధంగా చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చింది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్స్ దట్ రిప్రజెంట్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద బ్లాంక్స్ విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్ అని అంటున్నాడు. మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్ అని ఉంటుందండి. రిపీటెడ్ లెటర్ సిరీస్ లో భాగంగా ఈ రిపీటెడ్ లెటర్ సిరీస్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడున్న ఈ లెటర్స్ అన్నిటినీ కూడా మనం కౌంట్ చేస్తాం. ఫస్ట్ వచ్చిన టోటల్ నెంబర్స్ ఎంతైతే టోటల్ లెటర్స్ ఉంటాయో వాటిని కారణాంకాలుగా ఫ్యాక్టర్స్ గా విడగొట్టుకొని దాంట్లో ఉన్న లాజిక్ ఆధారంగా దీన్ని మనం బైఫర్గేట్ చేసి రాస్తాం. అయితే అన్ని టైమ్స్ లో అది వర్కౌట్ కాదు. అలా కారణాంకాలుగా విడగొట్టుకొని చేస్తే లాజిక్ అనేది అన్ని టైమ్స్ లో వర్కౌట్ కాదు. కొన్నిసార్లు వేరియేషన్ కూడా వస్తుంది. అలాంటి వేరియేషన్ వచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. అంటే బై టేకింగ్ ద ఆప్షన్ త్రూ కూడా మనం కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందండి. బట్ ఎనీవే ఇక్కడైతే ఒకసారి చూద్దాం లాజిక్ ఏమైతుంది అనేది. ఏం చేయకుండా చూసి ఆన్సర్ పెట్టగలిగేటట్టుగా చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ రిపీటెడ్ అయినటువంటి లెటర్స్ ఏంటి అని అంటే బి, ఎం, క్యూ, వి. మళ్ళీ ఎం వచ్చింది, డబ్ల్యూ అనేది కొత్తగా వస్తుంది, బి ఆల్రెడీ వచ్చింది, బి వచ్చింది, ఎం వచ్చింది, డబ్ల్యూ వచ్చింది, బివి, టి అనేది కూడా కొత్తగా వస్తుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నాకు ఒకటి ఇక్కడ బివిఎండబ్ల్యూ అనేవి సీరియల్ గా ఉన్నాయి, సీరియల్ గా వచ్చినాయండి. సో ఇప్పుడు ఇక్కడ బి ఉంది, మధ్యలో బ్లాంక్ అని అంటే నేను ఇక్కడ వి రాసుకోవచ్చా? సో బివిఎం తర్వాత ఏముంది డబ్ల్యూ, నేను ఇక్కడ మళ్ళీ డబ్ల్యూ రాస్తున్నా. తర్వాత క్యూ ఉంది అంటే బివిఎం డబ్ల్యూక్యూ అని ఉందండి. సో ఓకే. మళ్ళీ ఇక్కడ చూడండి డాష్ విఎం, ఇక్కడ డబ్ల్యూ అని ఉంది. నేను ఇక్కడికి ఒక సెట్ అనుకుంటా. ఓకేనా? ఇక్కడికి ఒక సెట్ అనుకుంటా. మళ్ళీ ఏం చేస్తున్నా, ఇక్కడ బి విఎండబ్ల్యూ అని ఉంది. సో మళ్ళీ బితో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి నేను క్లోజ్ చేస్తా. బివిఎండబ్ల్యూ డాష్. మరి ఏముండొచ్చు ఇందులో అని అంటే ఇక్కడ చూడండి బివిఎండబ్ల్యూ అనేది కామన్ అండి. ఇక్కడ మనకు కామన్ గా వస్తుంది ఏంటి అని అంటే బివిఎండబ్ల్యూ అనేది కామన్ గా వస్తుంది. తర్వాత ఒకసారి క్యూ వచ్చింది. క్యూ తర్వాత ఉండేటువంటి ఆల్ఫాబెట్ ఏంటి? సో పిక్యూ తర్వాత ఆర్ ఉంటుంది, తర్వాత ఎస్ ఉంటుంది, తర్వాత టి ఉంటుంది. ఇలా మనకి ఈ లెటర్స్ అనేవి బివిఎం డబ్ల్యూ
BVMWS. సో BVMWT లాగా ఫార్మాట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు BVMW ఇక్కడ స్పేస్ ఉంది. సో మనకి ఎలా తెలిసింది అని ఒక డౌట్ వస్తుంది మీకు. ఎట్లా అని అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ బి ఇక్కడ ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడికి క్లోజ్ చేస్తున్నా. మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటి, పైన ఉన్నటువంటివే కింద సేమ్ రిపీట్ కావాలి. రిపీటెడ్ లెటర్ సిరీస్ యొక్క లాజిక్ అదని తెలుసు. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే రిపీటెడ్ లెటర్ సిరీస్లు ఇవన్నీ ఓకే, కానీ ఈ ఎండ్ లెటర్స్ అనేవి డిఫరెంట్ గా వస్తుంటాయి. ఎందుకనంటే మీరు చూడండి, ఎండ్ లెటర్ బ్లాంక్, ఎండ్ లెటర్ బ్లాంక్, ఎండ్ లెటర్ టీ ఉంది అక్కడ. అంటే ఇక్కడున్న లెటర్ ఇక్కడ రావాలి కదా, కానీ రాలే. ఏమొచ్చింది, క్యూ వచ్చింది, రెండు బ్లాంక్స్ ఉన్నాయి, టీ వచ్చిందండి. ఇప్పుడు మనం ఆప్షన్ ని చెక్ చేద్దాం. ఆప్షన్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. VWBతో ఉండాలి, VWB, VWV అని ఉంది. సో ఉండొద్దు, ఇది నాకేమొద్దు. VWV ఇది కూడా ఏమొద్దు. సో VWB. సో ఇది ఇక్కడ వరకు సేమ్ ఉంది. తర్వాత వచ్చింది R, తర్వాత వచ్చింది V అండి. ఇప్పుడు ఇక్కడ V రావాలనా లేదంటే R రావాలనా అని అనేది ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ సీరియల్ లెటర్స్ వస్తున్నాయి. సో కాన్సిక్యూటివ్ లెటర్స్ అనేవి వస్తున్నాయి అనేది గుర్తుపెట్టాలి. అప్పుడు Q తర్వాత ఇక్కడ R వస్తుంది, తర్వాత ఇక్కడ S వస్తుంది, తర్వాత ఇక్కడ T. అంటే మళ్ళీ ఇక్కడ ఏముంటాయి, BVMW అనేవే ఉంటాయి. సో ఈ పరంగా చూసినట్లయితే అప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది, లాస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే VWBRSMW అనేది మనకు ఆన్సర్. సో ఆ బ్లాంక్స్ లో ఏముండాలనో ఇగో ఇక్కడ ఆప్షన్ త్రూగా మనం చెక్ చేస్తాం. ఓకేనా, రైట్. సో అప్పుడు ఈ మూడు ఆప్షన్లు కూడా ఎలిమినేట్ అవుతున్నాయి. ఇది రిపీటెడ్ లెటర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే లెటర్ అండ్ నెంబర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. సో లెటర్ అండ్ నెంబర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఇక్కడ D6W, G7T అని ఉంది, M11N అన్నాడు, నెక్స్ట్ V20E అని చెప్పేసి అన్నాడు. మీరు ఒకసారి చూస్తే లాజిక్ ఏమైతుంది అనేది కనుక గమనిస్తే డికి డబ్ల్యూకి రెండు వ్యతిరేక లెటర్స్ అండి, అంటే ఆపోజిట్ పేర్స్ అని అంటాం కదా అవి. సో మధ్యలో 6 ఉంది, అంటే డిజిట్ అనేది కొత్తగా వచ్చింది. GT రెండు ఆపోజిట్, MN ఆపోజిట్, VE ఆపోజిట్. కానీ మరి దేంతో స్టార్ట్ అవ్వాలని తెలవాలంటే మనం ఏం చేయాలి, D నుంచి G కి మధ్యలో లాజిక్. D అంటే 4, 7, 13, ఇక్కడ 22. ఇప్పుడు లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే +3, ఇక్కడ నుంచి ఇక్కడికి కంపేర్ చేస్తే మనకి +6. సో 13 నుంచి ఇక్కడ 22కి కంపేర్ చేస్తున్నాం. సో ఎంత అవుతుంది ఇక్కడ అంటే +9 అవుతుంది. సో +3, +6, +9 తర్వాత ఉండాల్సింది ఏంటి అని అంటే +12 ఉండాలండి. సో +12 రావాలి. ఎందుకంటే డిఫరెన్స్ అనేది ఫస్ట్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్ కి 3, నెక్స్ట్ వచ్చేసి 6, తర్వాత వచ్చి 9, నెక్స్ట్ 12 రావాలి. 22 + 12 అని అంటే దట్ ఈస్ 34. సో 34 ఉంది. మరి 34th ఆల్ఫాబెట్ ఏంటి అని అంటే సార్ 34th ఆల్ఫాబెట్ అనేది లేదు కదా అని అడగొచ్చు. కానీ మనకున్నటువంటి 26 లెటర్స్ ని దీంట్లో నుంచి తీసేస్తే మనకి ఏదైతే వస్తుందో అదే మనకు ఆ లెటర్ వాల్యూ కావాలి. ఎంత వస్తుంది, 8. 8th ఆల్ఫాబెట్ ఏంటి, సో 8th ఆల్ఫాబెట్ ఈస్ H అండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ Z again letters will start with 27th alphabet is A, 28 B, 20, so 9 అనేది C అండ్ నెక్స్ట్ 30th D. ఇలా మనకి మళ్ళీ రిపీట్ అవుతుంటది. ఓకేనా, రైట్. సో ఇక్కడ H స్టార్ట్ అయింది. సో H స్టార్ట్ అయితే ఎండ్ విత్ ఏముండాలి, S. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అని మనం ఒక కోడ్ పెట్టుకుంటాం HS కి సంబంధించి కదా, రైట్. ఇప్పుడు అలా ఏముంది, H తో స్టార్ట్ అయింది, ఇది కాదు. HS ఉంది, ఆప్షన్ 4 కూడా కాదు, రైట్. ఇప్పుడు నెంబర్స్ కావాలి, నెంబర్స్ తీసుకుంటున్నా. ఇక్కడ 6 ఉంది, 6కి 7కి మధ్యలో +1, 7కి 11కి మధ్యలో +4, ఇప్పుడు 11కి 20కి మధ్యలో +9. చూడండి +1
+4 +9. నెక్స్ట్ రావాల్సింది ఏంటి మరి అని అంటే ఇక్కడ ఉన్నవి ఏంటో అర్థమైందా? 1 4 9 అని ఉంది, చూడంగానే అవి స్క్వేర్స్ అని గుర్తుపట్టాలి. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. నెక్స్ట్ ఉండాల్సింది ఏంటి అని అంటే 4 స్క్వేర్ దట్ ఈస్ 16 అండి. 20 + 16 36. సో H 36. ఎస్. సో ఆప్షన్ 1 అనేది కాదు, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. క్లియరా? రైట్. సో H 36 ఎస్ అంటే ఇక్కడ తీసుకున్నటువంటి మిడిల్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది స్క్వేర్ నెంబర్స్ అయింది. ఓకే, సో కాబట్టి ఆ స్క్వేర్ నెంబర్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. స్టార్టింగ్ లో అనుకున్నాం అంటే ఈ లెటర్ అండ్ నెంబర్ కాంబినేషన్ లో కానీ నెంబర్స్ కాంబినేషన్ లో కానీ ఏ రెండు నెంబర్స్ కి మధ్యలో డిఫరెన్స్ అయినా కూడా అది ప్రైమ్ నెంబర్ కావచ్చు, లేదనంటే స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిపైన మనకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా అండి? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. ఏంటి? QHD. సో తర్వాత MNV, ITN, తర్వాత E. సో ఒకసారి తీసుకుందాం. ఇక్కడ ZF, తర్వాత AFX డాష్ అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నాం. ఫస్ట్ లెటర్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ 17, తర్వాత ఇక్కడ 13, 9, సో 5, ఇక్కడ 1 ఉందండి. సో ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనంటే -4 ఉంది. సో తర్వాత మనకి M నుంచి 9 కి మధ్యలో -4. సో ఈ రెండింటికి మధ్యలో -4, తర్వాత కూడా -4. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి? -4. సార్ 1 - 4 అంటే నేను ఎంత తీసుకోవాలి అని ఒక డౌట్ వస్తుంది. 1 అని అంటే ఏని మనం ఏమని రాసుకోవచ్చు? 27th ఆల్ఫాబెట్ గా రాసుకోవచ్చు అని అనుకున్నాం. ఎందుకనంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ Z అగైన్ స్టార్ట్ విత్ ఏ కదా. సో 27th ఆల్ఫాబెట్ గా రాసుకుంటాం. ఇప్పుడు 27 - 4 అని అంటే దట్ వుడ్ బి 23rd కదా. సో 23rd అని అంటే మనకి W అనే లెటర్ వస్తుంది. సో స్టార్ట్ విత్ W అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 లో ఉంది. సో 2 4 ని క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. సెకండ్ లెటర్ తోని తెలిసిపోతుందండి, ఎందుకంటే లాస్ట్ లెటర్ P ఉంది. సో ఓన్లీ ద సెకండ్ లెటర్ ఈజ్ మన ఛాన్స్. సో కాబట్టి ఇక్కడ 8, ఇక్కడ 14, 20 అండ్ Z 26, ఇక్కడ 6 అండి. సో ఇప్పుడు 8 కి 14 కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ కావాలి. సో ఎంత? +6. సో ఇక్కడ 16 కి 14 కి అండ్ 20 కి మధ్యలో +6, 20 కి ఇక్కడ 26 కి మధ్యలో కూడా +6. ఇప్పుడు 26 కి 6 కి మధ్యలో చూసినప్పుడు ఎంత ఉంటది అని అంటే Z తోని మనకు ఆల్ఫాబెట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అగైన్ స్టార్ట్ విత్ ఏ కదా, అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్. సో ఇక్కడ మనము 6 అంటే ఇక్కడ కూడా +6 ఉంటది, ఎందుకంటే Z అయిపోయిన తర్వాత 6 ఆల్ఫాబెట్స్ వచ్చినాయి అని అన్నట్టు. సో Z అయిపోయిన తర్వాత 6 ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 6 నుంచి +6 చేస్తే 12th ఆల్ఫాబెట్ ఈజ్ L. సో WL అనేది ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ 3 లో ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ WLP. ఓకేనా? సో ఆప్షన్ 3, ఆప్షన్ 1 అనేది క్యాన్సిల్. క్లియర్ అండి? సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేస్తున్నాం మనం. అంటే ఏ లెటర్ తోని మనకు ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకొని కామన్ లెటర్ అనేది ఉన్నట్లయితే ఆప్షన్స్ లో దాన్ని తీసుకోకుండా మిగిలిన లెటర్ ని ఆధారంగా చేసుకొని చేస్తే ఫాస్ట్ గా చేస్తాం, మనకు తొందరగా ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. క్లియర్? రైట్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ మనకి UZM, నెక్స్ట్ QVQ, MRU అని చెప్పి ఉంది, డాష్ నెక్స్ట్ EJC అండి. ఇప్పుడు ప్లేస్ వాల్యూ తీసుకొని ఇక్కడ కూడా సేమ్ మనం ఫస్ట్ లెటర్ ని చెక్ చేద్దాం. అన్నిట్లలో ఫస్ట్ లెటర్ డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ లెటర్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది మనకి. సో కాబట్టి ఇప్పుడు 21st, ఇక్కడ 17, 13 అండ్ ఇక్కడ 5 అండి. సో 17 నుంచి ఇక్కడ 21st నుంచి మనకి 17 కి తీసుకుంటే -4, ఈ రెండింటికి మధ్యలో కూడా -4. సో 13 కి -4 తీసుకుంటే 9. 9th ఆల్ఫాబెట్ ఈజ్ I తో స్టార్ట్ అయ్యేది ఓన్లీ ద వన్ ఆప్షన్ INY అండి. సో ఎక్కడ కూడా మనకి I తో స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ లేదు కాబట్టి సో డైరెక్ట్ గా నువ్వు ఆన్సర్ పెట్టేయచ్చు. అవునా కదా? సో డైరెక్ట్ ఆన్సర్ పెడుతున్నాం, INY అనేది మన ఆన్సర్. క్లియర్ అండి?
సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. డన్. ఇక్కడ మళ్ళీ మనకు రిపీటెడ్ లెటర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. సో రిపీటెడ్ లెటర్ సిరీస్ క్వశ్చన్ రాగానే మనం కంగారు పడొద్దు. ఎలా చేయాలి ఏంటి అనేది మనకి ఏం చేస్తాం అనుకున్నాం, అక్కడ ఉన్న లెటర్స్ ని కౌంట్ చేసుకొని వాటి యొక్క నెంబర్ ఆధారంగా కారణాంకాలుగా రాసుకుంటాం. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవాలి. వేరియబుల్స్ ఎన్ని అనంటే మనకి ఇక్కడ ఎస్, ఎల్, జి 3, ఎన్ అనేది 4. సో 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో టోటల్ కౌంట్ ఆధారంగా దాన్ని డివైడ్ చేసుకుంటాం. కానీ అలా డివైడ్ చేసుకున్నప్పుడు అన్ని సందర్భాలలో ఆన్సర్ రాదు. అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ గా అక్కడ ఉన్న లాజిక్ ఆధారంగా మనం కొట్టిపడేయాలి. ఓకేనా? సో మనం వేసుకోవచ్చు ఇక్కడ ఉన్న టోటల్ కౌంట్ ఆధారంగా 4, ఇక్కడ ఒక 4, తర్వాత ఒక 4 అని చెప్పేసి మనం ఇలా తీసుకోవచ్చు. సో కానీ మనకు ఆన్సర్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి. సో 15 ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కసారి చూద్దాం మనం. సో రైట్, అయితే మనకి దీన్ని ఏం చేద్దాం, 15 ఉన్నాయి కాబట్టి 15 ఉన్నాయి. నేను వీటిని 5గా తీసుకోవచ్చా, కారణాంకాలుగా ఎలా తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. మరి కారణాంకాలుగా ఎలా తీసుకోవచ్చు అని అంటే, సో 15 ఉన్నాయి. ఈ 15ని నేనేం రాస్తున్నా, 3 into 5 అని రాయొచ్చు, లేదా 5 into 3 అని రాయొచ్చు కదా. అంటే 3 లెటర్స్ గా 5 సెట్స్ గా చేసుకోవచ్చా, 5 లెటర్స్ గా 3 సెట్స్ గా చేయొచ్చా అనేది అంటున్నాం ఇక్కడ. సో ఒకసారి చూస్తే ఏఎన్జి అని ఉంది. ఎండ్ విత్ జి కాబట్టి ఎండ్ విత్ జి అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఎండ్ విత్ జి అవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సో అలా రాసుకుంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ ఎస్ఎల్ డాష్ డాష్ జి అని వచ్చింది. తర్వాత మనకి ఎస్ తర్వాత సో ఇక్కడ ఎన్జి అని వచ్చింది. లాస్ట్ కి చూస్తే ఏఎన్జి ఇలా ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఫిల్ చేయాల్సినటువంటి లెటర్స్ ఏముంటాయి ఇక అంటే, కింది వైపు ఏమొచ్చింది ఇక్కడ ఏ, తర్వాత ఇక్కడ ఎన్. సో సేమ్ ఇలా రిపీటెడ్ లెటర్ సిరీస్ లో బేసిక్ మెథడ్ లో చేసేది ఇగో ఇలా చేస్తామండి. ఓకేనా? సో మనకి అంటిల్ గా వచ్చినటువంటివి ఏంటి, ఏఎన్ ఎల్ఏ. సో ఎస్ఎల్ ఆప్షన్ 1 లోనే ఉంది, ఏఎన్ ఎల్ఏ అండ్ ఎస్ఎల్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని లాజిక్ గా తీసుకుంటాం. సో మనం డైరెక్ట్ గా ఇక్కడ కూడా మనకి కంటిన్యూస్ ప్రాసెస్ లో వచ్చినటువంటి లెటర్స్ ఏవైతే ఉంటాయో, కంటిన్యూషన్ లో వచ్చినటువంటి లెటర్స్ ఆధారంగా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏఎన్జి అని ఉంది, అంటే ఏఎన్జి అనేవి కంటిన్యూస్ గా వస్తూనే ఒక లాజిక్ మనకు దొరికింది. అప్పుడు ఎన్జి ఉంది కాబట్టి ఇక్కడ ఏ తీసుకుంటా, ఇక్కడ జి ఉంది కాబట్టి ఏఎన్జి తీసుకుంటా. ఎందుకంటే నాకు లాస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కదా, దాన్ని నేను ఇక్కడ అప్లై చేసి చూస్తే నాకు వస్తుందా లేదా. జి ఉంది కాబట్టి ఏఎన్ రాస్తున్నా, స్లాంగ్ అయింది అంతే. సో ఈ ఒక్క లూప్ తోని నువ్వు ఆన్సర్ చేయొచ్చండి. ఎగ్జామ్ లో ఇలా ఒక లూప్ దొరికితే నువ్వు అన్నిటికీ మళ్ళీ ఇలా రాసుకోకుండా డైరెక్ట్ గా అటెండ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో కాబట్టి ఈ లాజిక్స్ ని మీరు ఫాలో అవ్వండి. క్లియర్? రైట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే P5U అని ఉంది. సో P5U లెటర్ అండ్ నెంబర్ కాంబినేషన్ N7U. నెక్స్ట్ L3O అని ఉంది. నెక్స్ట్ J8R ఉంది. క్వశ్చన్ మార్క్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాజిక్ ఏమవుతుంది, ప్లేస్ వాల్యూ తీసుకొని ట్రై చేద్దామా. సో ఫస్ట్ లెటర్ కావాలి కాబట్టి నేను ట్రై చేస్తా. P అంటే 16, ఇక్కడ 14, 12, 10. చూడండి 16, 14, 12, 10 తగ్గుతూ ఉంది. నెక్స్ట్ రావాల్సింది ఏంటి, ఈవెన్ నెంబర్స్ కదా. ఈవెన్ నెంబర్స్ కాబట్టి 8 అని అంటే హెచ్ వస్తుందండి. సో హెచ్ అన్నిట్లలో స్టార్ట్ విత్ హెచ్ ఉంది. మరి ఏం చేద్దాం, అన్నిట్లలో స్టార్ట్ విత్ హెచ్ ఉంది. సో ఒకసారి చూడండి ఇక్కడ, మరి యూ తీసుకుంటే యూ నుంచి యూకి కనెక్ట్ చేస్తావా, సేమ్ యూ వచ్చింది, తర్వాత ఓ కనెక్ట్ చేస్తావా, చెయ్యలేం, అస్సలు చేయలేం. మరి లాజిక్ ఏమైతుంది అని అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, మనం అనుకున్నట్టుగా డైరెక్ట్ గా లెటర్ సిరీస్ ప్రాసెస్ లో తీసుకోవాలంటే ఈ క్వశ్చన్ చేయలేము, పాసిబుల్ కాదు. మరి ఎలా చేద్దాము అని అంటే, ఇక్కడ ప్లేస్ వాల్యూ యూకి ఎంత 21, ఇక్కడ యూకి ఎంత 21, ఓ అంటే 15, ఆర్ అంటే 18 తీసుకున్నాం. ఈ రెండిటికి మధ్యలో ప్లేస్ వాల్యూస్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంత 5, దట్ ఈస్ ద మిడిల్ వాల్యూ. 14 అండ్ 21 కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే 7, దట్ ఈస్ ద మిడిల్ వాల్యూ.
12 కి 15 కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి 3, దట్ ఈస్ ద మిడిల్ వాల్యూ హియర్. గమనించారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండం ఇలాంటి క్వశ్చన్ ని. బట్ సో రెండు లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మధ్యలో డిఫరెన్స్ అనేది మిడిల్ నెంబర్ గా, మిడిల్ డిజిట్ గా తీసుకున్నాడు. సో ఇప్పుడు 10 కి 18 కి మధ్యలో డిఫరెన్స్ 8, దట్ ఈస్ ద మిడిల్ వాల్యూ హియర్. ఇప్పుడు ఆప్షన్ త్రూ వెళ్ళాలన్నట్టు. ఆప్షన్ త్రూ వెళ్తే నీకు ఇక్కడ ఉన్నది ఏంటి దాన్ని బట్టి ఆన్సర్ చేయాలండి. ఇక్కడ 8, ఇక్కడ 6, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 2 కదా. సో కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ అవడానికి, ఇదే ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. బట్ ఒకసారి నేను ఇక్కడ కూడా చెక్ చేస్తానండి. ఎందుకనంటే ఎస్, ఇక్కడ 8, ఇక్కడ 4, మరి రెండింటి మధ్యలో డిఫరెన్స్ 4 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 8, ఇక్కడ 10, సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ 2 అవుతుంది. ఓకే, ఇక్కడ 8, ఇక్కడ 5, రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది 3 అవుతుంది. సో అన్నిటి మధ్యలో కూడా డిఫరెన్స్ అనేది 3నే అవుతుంది కదా. ఎస్, ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఈ అన్నిటికీ మధ్యలో లాజికల్ గా ఏది తీసుకోవాలి. సో ఈ అన్నిటికీ మధ్యలో లాజికల్ గా ఏది తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు కనుక గమనిస్తే చిన్న నెంబర్ వచ్చింది, తర్వాత పెద్ద నెంబర్. ఓకేనా? సో 5, చిన్న నెంబర్, పెద్ద నెంబర్ 7 ఉంది. చిన్న నెంబర్, పెద్ద నెంబర్, చిన్న నెంబర్, పెద్ద నెంబర్. ఓకే, అంటే ఫస్ట్ చిన్న నెంబర్ ఉండాలి, తర్వాత పెద్ద నెంబర్ ఉండాలి. అంటే అప్పుడు మొదటిది చిన్న నెంబర్ అయ్యింది, తర్వాత పెద్దగా ఉన్నది ఏంటి? ఇక్కడ చూడండి, 8 అనేది పెద్దది 6 కంటే, 8 అనేది పెద్దది 4 కంటే, 8 అనేది పెద్దది 5 కంటే. మరి 8 అనేది పెద్దదా, చిన్నది 10 కంటే. అంటే అప్పుడు ఆప్షన్ 3. సో హౌ ద లాజిక్ ఈజ్, గుర్తుపట్టండి ఇక్కడ ఎంత లాజికల్ గా ఇచ్చాడు. మీరు కనుక చూస్తే ఈ రెండింటి మధ్యలో ఉంది అని అనుకుంటే ఆన్సర్ ఫస్ట్ దే పెట్టడానికి అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. ఒకవేళ లేదు అనుకొని ఇక్కడికి వచ్చినాం అనుకో, ఇక్కడ కూడా ఉంది కదా సార్ అని చెప్పేసి ఆన్సర్ అక్కడ కూడా పెట్టేస్తాం. కానీ అన్నిట్లలో సేమ్ లాజిక్ వచ్చింది, అప్పుడు ఆప్షన్ రాంగ్ ఇచ్చాడనో క్వశ్చన్ తప్పు ఉందనో మనం అనుకుంటాం. కానీ ఇక్కడ హిడెన్ లాజిక్ గమనిస్తే ఫస్ట్ వచ్చినటువంటి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది చిన్నది, తర్వాత పెద్ద లెటర్ వస్తుంది. ఇలా మనకు చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే H2J అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇలా లాజికల్ గా ఆన్సర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ లాజికల్ గా ఇస్తున్నాడు. ఆ లాజికల్ క్వశ్చన్స్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ దాంట్లో డిఐ అండ్ జిఓ, నెక్స్ట్ LU, OA అండ్ TG డాష్ అని ఉందండి. సో దీంట్లో మనకి ఏమైనా ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా, సో అది కూడా చెక్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేను ప్లేస్ వాల్యూతోనే వెళ్ళిపోతున్నా. సో ప్లేస్ వాల్యూ తీసుకుంటే ఈజీగా చేయొచ్చు. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 4 కి 7 కి మధ్యలో +3, 7 కి 12 కి మధ్యలో +5 ఉంది. తర్వాత 12 కి 15 కి మధ్యలో +3, 15 కి 20 కి మధ్యలో +5 ఉంది. సో దట్ నెక్స్ట్ కంపేర్ చేస్తే +3, 20 + 3 23, 23rd ఆల్ఫాబెట్ ఈజ్ W. ఓకేనా? రైట్. సో W తో స్టార్ట్ అవ్వాలి. ఈ ఇక్కడ ఉన్న వాటిలలో W తో స్టార్ట్ అయినటువంటిది ఫస్ట్, సెకండ్. సో థర్డ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదండి. క్లియర్? రైట్. మరి ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ లెటర్ ఖచ్చితంగా చెక్ చేయాలి. 9, సో 15, 21, ఇక్కడ 1, 7. సో ఇప్పుడు మనము నెక్స్ట్ లెటర్ ని చెక్ చేస్తున్నాం. 9 కి 15 కి మధ్యలో +6, 15 కి 21 కి మధ్యలో +6, 21 కి 1 కి మధ్యలో. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1 ని 27th ఆల్ఫాబెట్ అంటాం కదా. 21 నుంచి 27 కి మధ్యలో అంటే +6 ఉంటది. అప్పుడు 1 నుంచి 7 కి మధ్యలో కూడా +6, 7 కి ఇక్కడ +6 కలిపితే 13th ఆల్ఫాబెట్, దట్ ఈజ్ M అండి. సో WM ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 లో ఉంది. సో దట్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. WL కాదు, WM అనేది. అంటే ఫస్ట్ లెటర్ తోనే ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, బట్ సెకండ్ లెటర్ అనేది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద ఉంది. సో దట్ మనం ఈ విధంగా డైరెక్ట్ గా చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో ఇది మనకు ఆన్సర్ WM అనేది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ లో చూస్తే ఇక్కడ మనకు GSI, నెక్స్ట్ ITD, నెక్స్ట్ KUY,
తర్వాత ఎంవిటి, తర్వాత ఓడబ్ల్యూ ఓ డాష్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లేస్ వాల్యూ తీసుకుందాం. సో ఫస్ట్ లెటర్ 7, 9, 11 అండ్ ఇక్కడ 13, ఇక్కడ 15 అండి. సో ఫస్ట్ లెటర్ ని కంపేర్ చేస్తే +2, నెక్స్ట్ +2, తర్వాత కూడా +2, నెక్స్ట్ కూడా +2. ఇప్పుడు తర్వాత రావాల్సింది +2, 15 + 2 17, 17th ఆల్ఫాబెట్ ఈజ్ క్యూ. క్యూతో స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంటే అదే మీ ఆన్సర్, డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ 7, 9 ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, ఇంక్రీజింగ్ లో ఉన్నాయి. సో 17th వచ్చింది. 17th అని అంటే ఇక ఆప్షన్ 2 లోనే ఉంది, క్యూ ఒకటే ఉంది. ఇక్కడ జే ఉంది అండ్ ఓ ఉంది, అవేం కూడా వర్కౌట్ కావట్లేదు. సో క్యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను ఒక్కసారి సెకండ్ లెటర్ కూడా చెక్ చేస్తా కన్ఫర్మేషన్ కోసం. సో ఇక్కడ 19, 20, 21, 22, 23, 24. సో 24th ఆల్ఫాబెట్ రావాలి. ఓకేనా, సో అందుకే మనం చెక్ చేసినాం. 19, 20, 21, 22nd, 23rd, నెక్స్ట్ 24th దట్ ఈజ్ ఎక్స్ ఉండాలి. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత నేను లాస్ట్ లెటర్ కూడా చెక్ చేస్తా అండి, ఎందుకంటే ఇది కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తీసేసుకుంటే బెటర్. సో 9, ఇక్కడ 4, సో నెక్స్ట్ ఇక్కడ 25 అండ్ హియర్ వి హ్యావ్ 20, హియర్ వి హ్యావ్ 15. సో డన్. మనం ఒకసారి చూద్దాం. 9 కి 4 కి మధ్యలో చూస్తే -5 ఉంది. సో 4 కి 25 కి మధ్యలో చూస్తే ఇప్పుడు 4 ని మనం ఏమనుకోవచ్చు, 30th ఆల్ఫాబెట్ అనుకోవచ్చు కదా దీన్ని. -5, 25 నుంచి 20 కి -5, 20 నుంచి నెక్స్ట్ 15th ఆల్ఫాబెట్ కి మనకు -5. సో 15th ఆల్ఫాబెట్ నుంచి మనం చూస్తే -5 అంటే దట్ ఈజ్ జే. సో QXJ అయితే యాక్చువల్ గా మనకి ఇక్కడ ఇది ఓ అన్నారు, ఇదే క్యూ ఉండాల్సింది. క్యూ బదులుగా ఇక్కడ మనకు ఓ అని వచ్చింది. సో ఆన్సర్ ఇది కాదు. సో 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే మనకి ఇక్కడ యాక్చువల్ గా ఇది క్యూనే ఉండాల్సింది, బట్ మనకి మిస్టేక్ గా ఓ అని పడింది టైపింగ్ మిస్టేక్ లో. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అండి, ఆప్షన్ 2 కాదు. ఎందుకంటే ఒక లెటర్ తో మనకు ఆన్సర్ వచ్చేస్తలేదు, ఎందుకంటే ఇక్కడ కూడా మనం కన్ఫర్మేషన్ కి చెక్ చేసాం. ఓకేనా, రైట్. సో అప్పుడు QXJ, సో ఇక్కడ QXJ అనేది ఆప్షన్ 3 లో ఉంది. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ కూడా మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్ అనేది వచ్చిందండి. సో రిపీటెడ్ లెటర్ సిరీస్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాము అని అంటే, సో సేమ్ ఇంతకుముందు తీసుకున్నట్టుగానే ఇక్కడ కూడా మనము ఐడెంటిఫై చేయాలి. STU వేరియబుల్స్ 3 ఉన్నాయి, V కూడా ఉంది 4 ఉన్నాయి. సో మీరు ఇక్కడ మళ్ళీ గమనిస్తే VUTS అని ఉంది, STU ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, STU రివర్స్ డైరెక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ST అని ఉంది, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉండడానికి అవకాశం ఉంది. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒకసారి గమనిద్దాం మనము. సో STU తో స్టార్ట్ అయ్యి కంటిన్యూషన్ లో ఉండేటువంటిది మనకు ఆప్షన్ త్రూ వెళ్తున్నా నేను. ఆప్షన్ త్రూలో మనకి ఏదైనా లాజిక్ దొరుకుతుందేమో చూద్దాం. సో R తో స్టార్ట్ అయింది, T తో స్టార్ట్ అయింది, T అండ్ R. అయితే ఇక్కడ నాకు ఇగో ఈ ప్లేస్ లో మనకి RST అని ఉందండి, RST అని ఉంది. అప్పుడు ఇది R తో స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా, జస్ట్ ఇమాజినేషన్. R తో అనుకుందాం, RSTU. సో ఇక్కడ నెక్స్ట్ నేను V రాస్తున్నా, RSTUV అనుకుంటే. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ VUTS, ఇగో VUTS రివర్స్ లో వచ్చింది. ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఒక స్టెప్, రివర్స్ డైరెక్షన్ లో ఒక స్టెప్ ఉంది, అంటే ఇక్కడ R వస్తుంది. మళ్ళీ RSTUV ఇది రివర్స్ డైరెక్షన్ లో వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూడండి RSTUV ఇక్కడికి క్లోజ్. మళ్ళీ ఇది ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది. VU తర్వాత ఇక్కడ TSR అంటే RSTUV ఇలా ఉంది. సో దిస్ ఈజ్ ద లాజిక్ అండి, హిడెన్ లాజిక్. మనకి డైరెక్ట్ గా చూసినప్పుడు అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్, ఫార్వర్డ్ రివర్స్
ఇలా రెండు కూడా దాంట్లో ఇన్సర్ట్ అయి ఉన్నాయి. సో రెండు వేరియేషన్ లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమైతుంది ఆర్, సో నెక్స్ట్ వి ఆర్ యు టి. సో ఇది ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్ ఆర్వి ఆర్యుటి ఆప్షన్ 1 లో ఉంది. సో కాబట్టి మనకి ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ క్లియర్ గా రిపీటెడ్ లెటర్ సిరీస్ అని అన్నప్పుడు మీరు గమనించాల్సిన ముఖ్య విషయం డైరెక్ట్ జనరల్ లాజిక్స్ కాకుండా అడ్వాన్స్ లాజిక్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మనకి జనరల్ లాజిక్ ఇంతకుముందు స్లాంగ్ అనే ఒక పదం తీసుకున్నాం కదా, అది రెగ్యులర్ ఫార్మాట్ అండి. కానీ దానికి అడ్వాన్స్ ఫార్మాట్ ఏంటి అని అంటే ఇగో ఇది, ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ మిక్స్ చేయడము, లేదనంటే ఇంప్రాపర్ లాజిక్స్ ఇవ్వడం. మనం ఫస్ట్ అంతకుముందు కూడా ఒక క్వశ్చన్ చూస్తున్నాం. సో అలాంటి మోడల్లో అలాంటి లాజిక్స్ ని అప్లై చేస్తూ ఇక్కడ ఇస్తున్నాడు కాబట్టి మీరు ఫోకస్ చేయాలి, మీరు గమనించాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సో ఏసిఈ, నెక్స్ట్ జిఐజే, తర్వాత ఎల్పిఓ, నెక్స్ట్ పిఎక్స్టి డాష్ అండి. సో ఇప్పుడు ప్లేస్ వాల్యూ తీసుకొని ట్రై చేద్దాం. ఏ అంటే 1 7, ఇక్కడ 12, ఇక్కడ 16 అండి. సో ఈ రెండింటికి మధ్యలో సో రైట్, ఇక్కడ 1 అండ్ ఇక్కడ 7 కదా, ఈ రెండింటికి మధ్యలో చెక్ చేస్తే +6, 7 నుంచి ఇక్కడ మనకి 12 కి చేస్తే +5, 12 నుంచి 16 కి చేస్తే +4, ఇక్కడ 6 5 4 డిక్రీజింగ్ లో ఉంది కదండి. సో తర్వాత +3 చేయాలి. 16 + 3 19, 19th ఆల్ఫాబెట్ ఈజ్ ఎస్. ఎస్ తో స్టార్ట్ అయ్యేటువంటి లెటర్స్ అన్ని కూడా ఎస్ తో స్టార్ట్ అయినాయి. ఇంకొకటి మనం పోనీ నెక్స్ట్ సెకండ్ లెటర్ దాంతో ఒకసారితో చేద్దామనంటే ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది, YZ ఉంది. అంటే అన్ని లెటర్స్ ని కూడా మళ్ళీ మనం కంపేర్ చేయాల్సిందే. సో నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ 3 9 అండ్ 16, ఇక్కడ 24 అండి. సో 3 కి 9 కి చెక్ చేస్తున్నా +6, 9 కి 16 కి చెక్ చేస్తున్నా +7, 16 కి 24 కి ప్లస్ చెక్ చేస్తున్నా +8, 6 7 8 వచ్చింది. నెక్స్ట్ రావాల్సింది 9 కదా. సో 9, ఇక్కడ నెక్స్ట్ రావాల్సింది +9 అండి. సో +9 అయితే మనకి ఇక్కడ వచ్చేది ఎంత అవుతుంది, 33rd ఆల్ఫాబెట్ ఏంటి అని అంటున్నాడు. సో 33rd ఆల్ఫాబెట్ అని అంటే మనకు ఉన్నటువంటివి 26 కదా, దీని నుంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. సో సబ్ట్రాక్ట్ చేస్తే మీకు మిగిలేది ఎంత 7. 7th ఆల్ఫాబెట్ ఏదైతే అది. సో 7th ఆల్ఫాబెట్ ఈజ్ జీ అండి. దట్ ఈస్ నోన్ యాజ్ 33rd ఆల్ఫాబెట్ కూడా అని అంటాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు జీ అనేది ఇక్కడ ఫస్ట్ లో ఉంది కాబట్టి ఇదొద్దు, సో ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు లాస్ట్ లెటర్ ని ఖచ్చితంగా మనం మళ్ళీ చెక్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో 5 10 15 20 మీరు ఒకసారి గమనించండి. 5 10 15 20 నెక్స్ట్ రావాల్సింది ఏంటి, సో 5 మల్టిపుల్స్ ఉన్నాయి అన్ని కూడా. తర్వాత 25 కదా. సో 25th ఆల్ఫాబెట్ ఈజ్ వై. వై ఎక్కడ ఉంటే అదే మీ ఆన్సర్ ఆప్షన్ 1 లో ఉంది. సో దట్ SGY ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ప్రతి లెటర్ ని కూడా చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తే టైం టేకింగ్ తోని మనము చేయాల్సి వస్తుంది, టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది. సో ప్లేస్ వాల్యూస్ ని ఇలా మీరు ఖచ్చితంగా అన్నిటికీ కూడా చెక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, రైట్. అయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలిమినేషన్ పద్ధతిలో చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా చేసినా కూడా మీకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని చేయాల్సి వచ్చిందనంటే ఇంకా చేసేది ఏముండదు, మొత్తంగా చేసుకొని ఆన్సర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైంలో ఎలిమినేషన్ ప్రాసెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో S81 అని అన్నాడు. సరే, ఇక్కడ ఎస్ అంటే 19 కి 81 కి మనకు రిలేషన్ ఏం లేదు, పోనీయండి. సో Q64 క్వశ్చన్ మార్క్ M36 అండ్ K25. సరే పోనీయండి. ఇక్కడ మనకు లాజిక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను నెంబర్ని చూస్తున్నా, డైరెక్ట్ గా నెంబర్కి వెళ్ళిపోతా. ఎందుకనంటే సో నెంబర్ని చూసినా లెటర్ చూసినా సేమ్ ఉంది, నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ అన్ని కూడా స్క్వేర్స్ ఉన్నాయి. ఇది 9 స్క్వేర్, 8 స్క్వేర్, 6 స్క్వేర్ ఇక్కడ, 5 స్క్వేర్ ఇక్కడ. ఇక మిగిలింది ఏంటి 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49 తో ఉండేటువంటిది నా ఆన్సర్ ఆప్షన్ 1 లో మాత్రమే ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. ఇఫ్ యూ కెన్ టేక్ ద లెటర్స్, సో అట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 19 17 తర్వాత రావాల్సింది ఇక్కడ 15 రావాలి. 15th ఆల్ఫాబెట్ ఈజ్ ఓ. సో కాబట్టి ఆప్షన్ 1 లో డైరెక్ట్ ఉంది.
ఓకేనా? రైట్. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ ని చూడగానే గుర్తుపెట్టినాం స్క్వేర్స్ అని. సో స్క్వేర్స్ ఆధారంగా చేస్తే నెక్స్ట్ డైరెక్ట్ గా నెంబర్ వచ్చింది. ఒకవేళ అన్నిట్లలో కూడా 49 ఉంటే కదా, అన్నిట్లలో 49 ఉంటే అప్పుడు లెటర్స్ ని ఖచ్చితంగా చెక్ చేస్తాం. సో లెటర్స్ ని చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా అండి? రైట్. సో ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఇక్కడ SXC PVB అండ్ OTA అండ్ LRZ అని చెప్పి ఉంది డాష్. సో ఇప్పుడు ఒకసారి నేను ప్లేస్ వాల్యూస్ తీసుకుంటా. ఫస్ట్ లెటర్ అన్నిట్లలో ఫస్ట్ లెటర్ రెండు సేమ్ ఉన్నాయండి. సో కాబట్టి ఇక్కడ 19, 16, 15, 12 ఈ రెండింటికి మధ్యలో -3, ఇక్కడ 16, 15 -1, 15, 12 -3, నెక్స్ట్ వచ్చేసి -1, 12 -1 దట్ ఈస్ 11, 11th ఆల్ఫాబెట్ ఈస్ K అన్నప్పుడు రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయినాయి నాకు. సో రెండు మిగిలినాయండి. ఓకేనా? రైట్. మిడిల్ లెటర్ ఇక్కడ P ఉంది, మిడిల్ లెటర్ ఇక్కడ P ఉంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే లాస్ట్ లెటర్కి వెళ్ళిపోతా. సో లాస్ట్ లెటర్ నుంచి చెక్ చేస్తే 3 ఇక్కడ అండ్ 2 ఇక్కడ 1 ఇక్కడ 26 ఇక్కడ 3, 2, 1 26 అంటే 26 కి బిఫోర్ ఏముంటది 25 ఉంటది. దట్ ఈస్ వై KY స్టార్ట్ విత్ K ఎండ్ విత్ Y. సో ఆప్షన్ 4 లో ఉంది. దిస్ ఈజ్ మై ఆన్సర్. సో ఇది కాదు. సో ఆప్షన్ 4 లో ఉన్నది KPY అండి. ఎందుకనంటే ఫస్ట్ లెటర్ సేమ్ ఉన్నాయి, సెకండ్ లెటర్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి థర్డ్ లెటర్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే రైట్. ఈ విధంగా డైరెక్ట్ గా ఆన్సర్ అనేది చేశాము. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ కాంబినేషన్ లో ఏమొచ్చింది అని అంటే లెటర్ అండ్ నెంబర్ కాంబినేషన్. సో B8E నెక్స్ట్ G27J. సో ఇక్కడ L64O డాష్ అండి. సో ఇప్పుడు మనం ఒకసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ మనకి సెకండ్ ఆల్ఫాబెట్, 7th ఆల్ఫాబెట్, 12th ఆల్ఫాబెట్ ఫస్ట్ లెటర్స్ ని కంపేర్ చేస్తున్నా. 2 నుంచి 7 అని అంటే +5, 7 నుంచి 12 అని అంటే +5 ఇక్కడ కూడా, 12 నుంచి ఇక్కడ కంపేర్ చేస్తే +5 అని అంటే 12 + 5 అంటే 17. 17th ఆల్ఫాబెట్ ఈజ్ Q అండి. సో Q తో స్టార్ట్ అయ్యేటువంటిది ఏది ఉంటే అదే నీ ఆన్సర్ అవుతుంది. Q ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 3, 4 ఎలిమినేట్ చేస్తున్నా. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను మిడిల్ నెంబర్ ని చెక్ చేయొచ్చు లేదా లెటర్ ని కూడా చెక్ చేయొచ్చు అండి. ఓకేనా? మీరు ఇక్కడ గమనిస్తే 121 ఉంది, 125 ఉంది. సో ఇక్కడ 8 తీసుకుంటున్నా. 8 అని అంటే మనకి ఏంటి? సో ఇక్కడ 2 క్యూబ్ కదా, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్ అంటే 125 వస్తుంది. సో ఇలా కూడా తీసుకోవచ్చు. పొరపాటు అవుతుంది. మనం ఒకవేళ దీన్ని స్క్వైర్ అనుకొని తీసుకున్నా, సో ఇది స్క్వైర్ కాదనుకుంటే ఇబ్బందుల పాలవుతాం. ఎందుకనంటే ఇది స్క్వైర్, ఇది క్యూబ్. 121 అనేది స్క్వైర్ అవుతుంది 11 స్క్వైర్, 125 అనేది 5 క్యూబ్. సో ఇక్కడ మీరు చూస్తే 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 3 క్యూబ్ ఉంది, తర్వాత 4 క్యూబ్ ఉంది. నెక్స్ట్ రావాల్సింది 5 క్యూబ్, దట్ ఈస్ 125. వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ 2. సో లాస్ట్ కి రావాల్సింది ఆటోమేటిక్ గా T వస్తుందండి. ఓకేనా? మీరు గమనిస్తే ఇక్కడ 5 10th ఆల్ఫాబెట్, 15th ఆల్ఫాబెట్ ఆటోమేటికల్లీ. సో 20th ఆల్ఫాబెట్ ఈస్ T. ఓకేనా? కాబట్టి Q125T అనేది మన ఆన్సర్ ఆప్షన్ 2 లో ఉంది. ఓకే అండి. రైట్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది మనం చేయాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ MOM నెక్స్ట్ QSQ UWU. సో స్టార్ట్ లెటర్ ఎండ్ లెటర్ సేమ్ ఉందండి. స్టార్ట్ లెటర్ ఎండ్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి అలా ఉన్నది ఆన్సర్ అవ్వచ్చేమో అని మనం అనుకుంటే, సో ఇక్కడ స్టార్ట్ ఎండ్ డిఫరెంట్ ఉంది, వద్దు నాకు. స్టార్ట్ ఎండ్ సేమ్ ఉంది. ఓకే, స్టార్ట్ ఎండ్ సేమ్ ఉంది, స్టార్ట్ ఎండ్ సేమ్ ఉంది. అలా ఫస్ట్ లెటర్ ని ఎలిమినేట్ చేద్దామా? మైట్ బి ఛాన్స్ ఈస్ దేర్, బట్ వెయిట్ చేద్దాం మనం. సో 13, ఇక్కడ 17, 21st ఆల్ఫాబెట్. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే ఒక 4 అండి. 13 కి 17 కి మధ్యలో +4, 17 కి 21 కి మధ్యలో ఒక +4. ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఎంత? +4. 21 + 4 25. సో దట్ ఈస్ కాల్డ్ Y. సో Y తో స్టార్ట్ అయ్యేటువంటిది ఉండాలి. Y తో స్టార్ట్ అయ్యేటువంటిది అని అంటే మరి మస్తు ఇబ్బందికరంగా ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ క్లోజ్, ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి గమనించండి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ Z, ఇక్కడ A, ఇక్కడ Z. పోనీ మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దామంటే ఇక్కడ A, ఇక్కడ రెండిట్లలో దగ్గర కూడా Y. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఖచ్చితంగా అన్ని లెటర్స్ ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది.
సో 15, 19, 23rd. సో ఈ రెండింటికి మధ్యలో +4, ఈ రెండింటికి మధ్యలో కూడా +4. అప్పుడు 23rd +4. సో ఇప్పుడు 23rd +4, 27th ఆల్ఫాబెట్ ఈజ్ ఏ. వై ఏతో స్టార్ట్ అయ్యేటువంటిది ఆప్షన్ 2 ఓన్లీ. సో దట్ ఆప్షన్ 2. ఓకేనా? రైట్. అయితే ఇంతకుముందు మనం అనుకున్నాం స్టార్ట్ లెటర్ ఎండ్ లెటర్ సేమ్ అన్నాం కదా, అప్పుడు దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకున్నాం అనుకోండి, యూ విల్ గెట్ ద డైరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. మీకు అప్పుడు ఏమవుతుంది, మధ్యలో లెటర్ చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇలా చేయండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ వై ఏ వై, సో రెండు కూడా రిపీటెడ్ గా ఉన్నాయండి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ MJPMSPVS సో డాష్. ఇక్కడ కనుక ఒకసారి గమనిస్తే మనకి 13, 16, 19, 21, సారీ 22nd ఆల్ఫాబెట్ ఇది వి అనేది. సో 13 నుంచి 16 కనంటే +3, నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో +3, నెక్స్ట్ కూడా +3. సో తర్వాత రావాల్సింది +3, 23rd +3, 25, దట్ ఈస్ వై. వైతో స్టార్ట్ అయ్యేటువంటిది అన్ని కూడా వైతో స్టార్ట్ అయినాయి. అప్పుడు మీరు సింపుల్ గా సెకండ్ లెటర్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆప్షన్ లో అన్నిట్లలో వైతో స్టార్ట్ అయింది, ఫస్ట్ లెటర్ చెక్ చేయకుండా డైరెక్ట్ విల్ గో త్రూ మనకి ఏంటి, సో సెకండ్ లెటర్కి వెళ్ళిపోవచ్చు. సో సెకండ్ లెటర్కి వెళ్ళిపోతే 10th ఆల్ఫాబెట్, 13th ఆల్ఫాబెట్, 16 and 19. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో +3, 13 and 16 మధ్యలో +3, 16 కి 19 కి మధ్యలో కూడా +3, 19 కి +3 చేస్తే వచ్చేటువంటిది ఎంత, 22nd ఆల్ఫాబెట్ ఈజ్ వి. సో వై వి ఈజ్ సెకండ్ ఆన్సర్. సో వై వి అనేది సెకండ్ ఆప్షన్ లో ఉందండి. క్లియరా? రైట్. అంటే మనము డైరెక్ట్ గా సెకండ్ లెటర్ తో వెళ్ళిపోవచ్చు. ఇలా ఫస్ట్ లెటర్స్ అనేవి అన్నిట్లలో కామన్ గా ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ లెటర్ టచ్ చేయొద్దు, సెకండ్ లెటర్కి వెళ్ళిపోండి. ఎగ్జామ్ లో సెకండ్ లెటర్ తోని మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ లెటర్ మనకి డైలమాలో రెండిట్లలో ఒకలాగా ఇంకొక రెండిట్లలో ఒకలాగా ఉందనుకోండి, అప్పుడు మనకు ఆన్సర్ మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ లెటర్ కి. అంటే 2 లెటర్స్ ఉన్నప్పుడు ఏం కాదు, ట్రిపుల్ లెటర్ ఉన్నప్పుడు ఇంతకు ముందు చేసిన క్వశ్చన్ లో లాగా మనకి కాస్త టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎలిమినేషన్ చేసుకుంటే ఫాస్ట్ గా చేస్తాం. మనకున్నటువంటి లిమిటెడ్ టైంకి మనం ఫాస్ట్ గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో అలా మనం చేస్తుంటాం. రైట్. సో ఇవి మనకు లెటర్ సిరీస్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ గా మనకి వచ్చినటువంటి రైల్వే ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ లాజిక్స్ తో ఉన్నాయి. ఈ లాజిక్స్ అన్ని కూడా మీకు డెఫినెట్ గా యూజ్ అవుతాయి. సో రైట్, ఇది లెటర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.